యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంతకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీ ద్వారా పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళిని ఆయన రాజ్య పౌరులుగా మరలా ఆయనతో కూడా ఉండేటువంటి ఆ మహిమ కలిగిన ఏర్పాటుకి దేవుడు సమకూర్చేటువంటి కార్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితి యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఏర్పాటు. అందుకే ఈ యొక్క రోజుల్లో యేసయ్య సిలువ ప్రయాణాన్ని గూర్చి చాలా మంది ధ్యానిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనము చూస్తాం. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము గుర్తెరగవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఏర్పాటు ఏమిటంటే, దేవుని చిత్తము, దేవుని సంకల్పము ఏదైతే ఒక వ్యక్తి దేవుడు జరిగించడానికి ఉద్దేశం చేశాడో దానిని మన యొక్క జీవితాల్లో మనము తిరిగి ఆయన సన్నిధానం చెంత అడుగులు వేస్తున్నప్పుడు మనం ఏమాత్రం కూడా ఆందోళన పడకుండా ఆ ప్రయాణాన్ని మనము దేవునికి మహిమకరంగా జరిగించగలుగుతాం. యేసయ్య సిలువలోనికి వెళ్ళేటప్పుడు ఆయనకి అది కూడా చాలా కష్టమైనటువంటి ప్రక్రియే. పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆ దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకుని ఆ మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ ఏర్పాటులో మొదట ఉన్నటువంటి ఆ యొక్క చర్యలు ఒక స్థాయి కలిగినవైతే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో తెలియచేసినట్లుగా ఆ ఆఖరి కార్యము 8వ వచనంలో ఆకారమందు మనిషిగా పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అని. దేవుని ఏర్పాటులో యేసుక్రీస్తు వారు ఆ విధంగా సిలువలో తనను తాను తగ్గించుకున్నటువంటి ఏర్పాటు మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ఆ సిలువ కార్యం ద్వారా జరిగించటంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితిని మనము అర్థం చేసుకోవటానికి ఈ మాటను అపోస్తలుడైన పౌలు వినియోగిస్తున్నాడు. ఎందుకంటే సిలువ కార్యాన్ని గూర్చిన ప్రత్యక్షతలు పౌలు గారికి ఉన్నంత ఎక్కువగా మిగతా అపోస్తలులకు కూడా లేవు. వారు 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడిస్తూ వెళ్ళిన ఆఖరి రాత్రి
ఆ గెత్సెమనెలో ఆయనతో కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించటానికి పిలువబడిన వారు ఆయనతో ప్రార్థనలో ఏకీభవించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ముమ్మారు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నాడు. వారు ఆయనతో కూడా ఏకీభవించి ప్రార్థించినట్లయితే ఆయన వెళుతున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితిని గురించిన ఆ ప్రత్యక్షత కొంతవరకు వాళ్ళు పొందుకొని ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఆయనతో కూడా ఏకీభవించి ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు. అయితే అంతకు భిన్నంగా పౌలు గారు తన యొక్క జీవితంలో యేసు ప్రభు సిలువ వేయటానికి ఆయనను తీసుకుని వెళ్ళినప్పుడు కానీ, ఆ సిలువ వేసినప్పుడు కానీ పౌలు ఆయనను ఎరిగినవాడు కాదు. కానీ ఎప్పుడైతే దమస్కులో యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఆయనకి కలిగిందో ఆ తరువాత ఆ యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యాన్ని గురించి తన యొక్క జీవితంలో అరేబియా ఎడారిలో దేవుని సన్నిధానం చెంత నిలువబడి 3.5 సంవత్సరాలు యేసయ్యతో కూడా దివారాత్రులు ఉండిన వారి కంటే కూడా ఆయన మరి లోతైనటువంటి ప్రత్యక్షతను యేసుక్రీస్తు వారిని గురించి ఆయన పొందిన ఆయనగా ఉన్నారు. కనుకనే యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గూర్చి ఆయన పొందిన శ్రమలలో కొదువై ఉన్నటువంటి వాటిని నేను నా జీవితంలో అనుభవిస్తున్నాను అని ఆయన చెప్పగలిగారు. అది దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో మనము ఏ విధంగా ప్రభువైన యేసు క్రీస్తును వెంబడించాలో మనకి తెలియచేస్తుంది. చాలాసార్లు ఆయన వెళ్ళిన మార్గము, ఆయన చేసిన కార్యము మనము ధ్యానిస్తూ మనల్ని మనము సిద్ధపరచుకోవటము ఒక స్థాయి అయితే, అంతకంటే మనము వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని మనము తెలుసుకుని దేవునికి మహిమకరంగా నడవటము అది ఎంతో అవసరం. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము పొందటానికి ముందే ఆయన తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో సెలవిచ్చాడు. ఎవడైనా నన్ను వెంబడించగోరితే వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని. అలాగూ ఆయన వారితో చెబుతూ ఉన్నప్పుడు వారు ఏమాత్రమును దాన్ని గూర్చిన అవగాహన లేకుండానే వాళ్ళు అడుగులు వేశారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు
ఆ శిష్యులతో అంటున్నటువంటి ఆ మాటని మనం చూడగలం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. ఇది యేసయ్య నన్ను వెంబడించగోరేవాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని ఆయన చెప్పినటువంటి ఆ సత్యాన్ని క్రియాపూర్వకంగా నెరవేర్చేటువంటి ఏర్పాటులో యేసయ్య చెప్పిన మరొక స్థాయి ఏమిటంటే, బాల్యము నుండి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము చెప్పుతున్నటువంటి వాటిని అన్నిటినీ చేస్తూ ఉన్నాడు. కానీ అతడు దేవుని ఏర్పాటులోనికి రావటానికి తన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించవలసినటువంటి పరిస్థితి. అతను భౌతికంగా బహు ఆస్తి కలిగిన వాడు. అలాంటి పరిస్థితిలో ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి, ఇంకా చెప్పాలంటే విడవటం కూడా కాదు, వాటిని అమ్మి బేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. పౌలు గారు దానిని క్రియాపూర్వకంగా తన యొక్క జీవితంలో నెరవేర్చిన విధానాన్ని మనము చూస్తాం. దేవుని సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారు తనను వెంబడించమని సెలవిచ్చిన మాటలో సిలువ మోయడం అనేటువంటిది సడన్ గా మనం ఆ కురేనీయుడైన సీమోను ఆ సిలువను మోయటానికి ఆ మార్గంలో అతని మీద మోపబడింది. లోకాసు భారత 23:26లో ఆ మార్గము గుండగా వెళుతున్న అతని మీద ఆ సిలువను మోపారు. అలాగూ మనం చూచినప్పుడు ఈ లోకంలో దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి సిద్ధపడినటువంటి మనము మన యొక్క జీవితాల్లో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సిలువ దేవుని ఆత్మ సహాయంతో మనము మోసుకొని వెళ్ళటానికి చాలా మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చే ఆశీర్వాదాలే కావాలి. ఆయన సిలువ అక్కర్లేదు, ఆశీర్వాదాల క్రీస్తే కావాలి కానీ శ్రమల క్రీస్తు అవసరం లేదు అని మా మామగారు చాలాసార్లు చెప్తూ ఉండేది. దేవుని సన్నిధానం చెంత మనము యేసుక్రీస్తు వారితో కూడా శ్రమ పడితే ఆయన తోడి వారసులమవుతాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆ సిలువలో పొందినటువంటి ఆ శ్రమలను మనము ధ్యానిస్తూ దానిని మనం అవగాహన చేసుకుని మన యొక్క జీవితాల్లో మనము సిద్ధపడేటువంటి స్థాయి ఆయన యొక్క బిడ్డలుగా ఉండేటువంటి స్థితినిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు పొందిన ఆ శ్రమలని
మన యొక్క జీవితాల్లో మన సిలువను మనమెత్తుకుని ఆయనను వెంబడించే ప్రయాణంలో మనం ఏ విధంగా అడుగులు వేయాలో దానిని తెలుసుకొని మనం అడుగులను వేస్తే దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి అధికారమును మనము కలిగిన వారమై దేవునికి మహిమకరంగా మన యొక్క జీవితాల్లో మనం ఈ లోకంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి మార్గంలో మనం అడుగులను వేయటానికి మనకి శక్తినిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని తల సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మత్తయి సువార్త 16:24. ప్రభు సన్నిధానం చెంత మనము మనలను మనం ఉపేక్షించుకుని మన స్థితి ఏదైనా ప్రభు అయిన యేసు మనకు ఏర్పరిచిన మార్గంలో అది జీవము కలిగినది, అక్షయమైనది, మహిమ కలిగినది, వాడబారైనటువంటి ఆ మార్గంలో మనము ముందుకు అడుగులను వేయటానికి మన జీవితాల్లో మన సిలువనెత్తుకుని మనము ఆయనను వెంబడించాలి. అలాగూ మనము ప్రయాణము చేయటానికి యేసయ్య సిలువలో వేటినైతే చేసి ముగించాడో వాటిని మనము స్పష్టంగా మన యొక్క జీవితాల్లో క్రియాపూర్వకంగా మనము జీవితాల్లో విశ్వాసముతో ఆయన సన్నిధానం చెంత మనము అడుగులు వేసినప్పుడు ఒక అద్భుతకరమైన ఫలితాలు మన యొక్క ప్రయాణం ద్వారా అవి ప్రత్యక్షమవుతాయి. గతించిన 6 వారాలు ఆయన సిలువలో ఆ నెరవేర్చినటువంటి చేసి ముగించినటువంటి ఆ కార్యాలను మనం చూస్తూ వచ్చాం. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారు దేవుని నీతంతా సిలువలో ఆయన నెరవేర్చారు. ఒక్కసారి ఆదికాండం 2:17 నుంచి యోహాను సువార్త 3:16లో యేసయ్యని లోకానికి పంపించిన ఏర్పాటు వరకు దేవుని యొక్క నీతి ఈ లోకంలో మనము చూడగలుగుతాం. ఒక మానవుడు దేవునికి దూరమైనప్పుడు మరలా ఆ మనిషిని దేవుని నీతి యొద్దకు తీసుకుని రావటానికి ఆ నీతిమంతుడైనటువంటి ఆ యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఆ నీతి అంతా నెరవేర్చాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ నీతి కనపరచబడటానికి దేవునికి అప్పగించుకుని ఆ ఒక్క రాత్రి 9 గంటల నుంచి గెత్సెమనెలో నుంచి యేసయ్యను తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి ఉదయం 9 గంటలకి ఆయనను
శిలువపై వేలాడదీసే వరకు 6 న్యాయాధిపతుల ఎదుట ఆయన నిలవబడ్డాడు. కేవలము 12 గంటల కాలంలో 6 ఆ న్యాయాధిపతుల ఎదుట, ఆనాడున్న అధికారులు వారి ఎదుట ఆయన నిలవబడి నేరస్థాపనలు చేయబడి వాటన్నిటిలోనూ యేసయ్య ఏ నేరము లేని వాడిగా రూపించబడ్డాడు. మొదటగా ప్రధాన యాజకుడు కానప్పటికి కూడా యోహాను సువార్త 18:13-23 వరకు ఉన్న లేఖనాల్లో అన్నా ఎదుట ఆయన మొట్టమొదటిగా నిలువబడ్డాడు. ఆ విధంగా అతని యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అన్నీ యేసుక్రీస్తు వారి మీద ఏ నేరము మోపటానికి లేని పరిస్థితుల్లో ఆయన కైపా ఎదుటకు పంపబడ్డాడు. మత్తయి సువార్త 26:57-68 వరకు. ఆ మహాసభ వారి ఎదుట ఆయన విచారణ చేయబడటానికి ముందు ఆ కైపా ఆ రాత్రి సమయంలో రహస్యముగా ప్రభువుని విచారణ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అలా విచారణ చేసినటువంటి ఆ కైపా ఆ యూదులను వారికి ఉన్న చట్టాల ప్రకారంగా ఎవరి మీదైనా సరే నేర విచారణ చేసి తీర్పు తీర్చాలి అనంటే ఆ సన్హెద్రిన్ సమాజం యొక్క అప్పుడున్నటువంటి రూల్స్ని బట్టి మినిమము ఒక 70 మందితో వారి ఎదుట ఆయన నిలబెట్టాలి. కాబట్టి ఆ మహా సమాజం ఎదుట ఆయనని నిలవబెట్టా. మత్తయి సువార్త 27:1 అన్నా ఎదుట నుంచి కైపా ఎదుటకు, కైపా నుంచి ఆ మహా సమాజం ఎదుటకు, అక్కడి నుంచి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ ఉన్నత అధికారం కలిగినటువంటి ఆ పిలాతు దగ్గరికి ఆయన మరణశిక్ష నెరవేర్చడానికి రోమా ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ అధికారముగా తీసుకుని వెళ్ళబడ్డాడు. అక్కడి నుంచి పిలాతు తన యొక్క భార్య సెలవిచ్చిన మాటను బట్టి ఆయన తన చేతులు కడుక్కొని విడిచిపెడితే మరలా హేరోదు ఎదుటకు తీసుకుని రాబడ్డాడు. ఒక నేరస్థాపన ఒకనికి ఉండాలి, కానీ యేసు గలిలయుడని తెలిసినప్పుడు ఆ గలిలయలో ఉన్నటువంటి అధికారిగా హేరోదు ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నాడు గనక పిలాతు ఏం చేశాడంటే తన యొద్ద నుంచి ఆ హేరోదు యొద్దకు పంపించాడు. ఇవి చాలా వేరు ప్రాంతాల్లో, వేరు సమయాల్లో, వేరు స్థితిలో జరగాలి. కానీ
అప్పుడు ఆ సమయంలో హేరోదు కూడా ఎక్కడో గలిలయలో ఉండే అధికారి అయిన ఆయన కూడా అక్కడే ఉన్నాడు. అతని యొద్ద నుండి తిరిగి మరలా యేసయ్య పిలాతు యొద్దకి పంపించబడ్డాడు. పిలాతు న్యాయము తీర్చవలసినటువంటి వాడు. కానీ ఒక న్యాయాధిపతి న్యాయాన్ని నెరవేర్చాలి కానీ మనుషుల కోరిక నెరవేర్చకూడదు. మనుషులు కోరుకుంటున్నట్టుగా న్యాయాధిపతి తీర్పు తీర్చకూడదు. చట్టాలు, నీతి ఏమి చెబుతుందో దాని ప్రకారంగా ఆ న్యాయాధిపతి తీర్పు తీర్చాలి. కానీ పిలాతు అలాగ చేయకుండా మనుషుల కోరికను బట్టి యేసయ్యను సిలువకు అప్పగించాడు. ఈ 6 స్థాయిల్లో దేవుని యొక్క నీతి ఈ లోక నీతి కంటే ఎన్నో రెట్లు అధికంగా యేసు ప్రభు వారు తన యొక్క ముందున్నటువంటి ఆ న్యాయాధిపతులు ఎదుట నిలబడి తనను అడిగినటువంటి ప్రశ్నల్లో ఆయన రాజువేనా అంటే నీవు అన్నట్లే అని, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చానని, అందుకొరికి లోకంలో పుట్టానని, ఈ విధంగా ఆయన ఆ సిలువకు వెళ్ళేటువంటి క్రమంలో ఆయన జరిగించినటువంటి ఏర్పాటు మన యొక్క జీవితాల్లో దేవుని నీతిని మనము మన యొక్క జీవితాల్లో నెరవేర్చడానికి లోకనీతిని, ధర్మశాస్త్ర నీతిని, మానవ సంబంధమైన నీతిని దాటి యేసు శిలువ కార్యం ఏం చేసిందంటే దైవనీతిని నెరవేర్చింది. అందుకే ఎవరైనా యేసుక్రీస్తు వారిని హృదయంలో విశ్వసించి నోటితో ఆయన ప్రభువని ఒప్పుకుంటే ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామానికి అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించి తనను తాను తగ్గించుకొనటంలో పరలోకంలో ఉన్న వారి మీదనైనా భూమి మీద ఉన్న వారి మీదనైనా భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని యొక్క మోకాలు యేసుక్రీస్తు వారి నామములో వంగేటువంటి ఒక కార్యము యేసయ్య శిలువ మరణము ద్వారా అనుగ్రహించబడింది. దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాల్లో అందుకే యేసుక్రీస్తు వారు ఇదిగో మీ యొక్క నీతి లోకనీతి కంటే, శాస్త్రుల పరిచయుల నీతి కంటే ఎక్కువ కాకపోతే మీరు నా రాజ్యంలో ప్రవేశించలేరని చెప్పారు. దేవుని సన్నిధానం చెంత యేసు ప్రభు యొక్క ఆ శిలువ కార్యము దేవుని సన్నిధానము చెంత మనల్ని ఆయన మహిమ కలిగిన అధికారము క్రిందకి తీసుకుని వెళ్ళింది. ఎప్పుడంటే దేవుని నీతి ఆయన నెరవేర్చినప్పుడు.
ఆ పరలోక సంబంధమైన అధికారము మన జీవితాల్లో ప్రత్యక్షపరచడానికి యేసుక్రీస్తు వారు శిలువ మరణము ద్వారా తనను తాను అప్పగించుకున్నారు. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ కార్యము అప్పటి వరకు మనుషుల మీద ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నిబంధన, పాత నిబంధనని దేవుని ఏర్పాటులో మనుషులు వారి యొక్క జీవితాల్లో దేవునికి దూరమై దేవుని ఏర్పాటుని గ్రహించని స్థితిలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నిబంధన మానవ జీవితంలో ఉన్నటువంటి దోషాన్ని తెలియచేసి దేవుని సన్నిధానం చెంతకి మనిషిని నడిపించే ఒక పెద్ద బాల శిక్షలాగా అది ఉంటే, దానిని ఒక మాదిరిగా చేసుకుని యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రం అంతటిని ఆయన సిలువలో నెరవేర్చి మనకి ఒక అద్భుతకరమైనటువంటి నిబంధనని ఆయన తీసుకుని వచ్చారు. ఇంకా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన యేసుక్రీస్తును వెంబడించేటువంటి నీ జీవితంలో ఇంకా ఏ మాత్రం ప్రభుత్వం చేయకుండా యేసయ్య శిలువ కార్యం ద్వారా ఆయన ఆ పాత నిబంధనను నెరవేర్చి ఇంకా దానిని కొట్టివేసి మరి శ్రేష్టమైన నిబంధనకు ఆయనే ప్రధాన యాజకుడుగా ఉండి ఆయన శిలువ రక్తము ద్వారా తండ్రి ఎదుట నన్ను సర్వమానవాళి విషయంలో ఆయన ఒక అద్భుతకరమైనటువంటి ప్రాయశ్చిత్తము చేయటానికి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనము, 8వ అధ్యాయము 6వ వచనము, 9వ అధ్యాయాలు మనం చూసినప్పుడు కొన్ని ఉన్నతమైనటువంటి ఏర్పాటు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యమును మన యొక్క జీవితాల్లో మనం దృష్టించినప్పుడు అద్భుతకరమైనటువంటి ఒక యాజకుడు దేవుని సన్నిధానము చెంత మనకి అనుగ్రహించబడి దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క యాజకత్వ పరిచర్య నుంచి దేవుని సన్నిధానం చెంత నిరంతరము పాపము లేనటువంటి ఒక యాజకుడు పాపులమైనటువంటి మన కొరకు బలి అయిపోయి మన యొక్క జీవితాల్లో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మనం ఆయన సన్నిధానము చెంతకు తిరిగినప్పుడు ఆయనను ఆరాధిస్తూ ఆయన బలిపీఠాన్ని మనము సమీపించినప్పుడు
దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత మన యొక్క జీవితాలలో నిత్యము మనకు అనుగ్రహించబడేటువంటి విధంగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ కార్యాన్ని ఆయన ఆ విధంగా శిలువలో తనను తాను అర్పించుకొనటం ద్వారా ఆయన జరిగించినటువంటి ఆ విమోచన కార్యము మనకొక శ్రేష్టమైనటువంటి యాజకుడు మనకు దయచేసింది. ఆ క్రొత్త నిబంధనలో మానవ జాతి అంతటికీ ఆజ్ఞలు కలిగినటువంటి ఆ రాతి పలకలలో నుంచి మన యొక్క హృదయాల మీద దేవుని యొక్క కలిగినటువంటి వాక్యం బడేటట మొదటి నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ఏర్పాటును దేవుడు మరింత శ్రేష్టమైనటువంటి విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మానవ జీవితాల్లో మనము నెరవేర్చేటువంటి విధంగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యము మనకు ఏర్పాటు చేసింది. ఆయన శిలువ మీద పలికినటువంటి ఆ మాటలు మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం అనేక కోణాల్లో. కానీ అందుకు ముందు ఆయన మానవులందరి విషయంలో ఆయన తనను తాను అప్పగించుకున్నటువంటి ఏర్పాటు మనకు ఒక శక్తి కలిగినటువంటి దేవుని యొక్క యాజకత్వాన్ని మన జీవితాల్లో మనం చేయటానికి ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన ఉండి మనము ఆయన పక్షంగా ఆయన ఇచ్చిన అధికారాన్ని మనము పొంది ఆయన రాజ్య ప్రవేశాన్ని పొంది ఈ లోకంలోనే ఆయన రాజ్య పౌరులుగా ఆయన అధికారము కలిగినటువంటి వ్యక్తులుగా ఆ రాజాది రాజుగా ఆయన తిరిగి రాబోతూ ఉండగా మన యొక్క జీవితాల్లో ఆయన ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అధికారంతో ఈ భూమి మీద ఈ యొక్క పంచభూతాలను దేవుని మహిమ కలిగిన ఆత్మ అధికారంతో నియంత్రిస్తూ ఆయన సన్నిధిలో మన ముందుకు అడుగులను వేయటానికి ఆ శిలువ మనకొక అద్భుతకరమైనటువంటి విలువను తీసుకుని వచ్చింది. అందుకే పౌలు గారు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. ఎందుకు ఆయన ఆ మాట అన్నాడంటే, తన జీవితంలో శిలువలో యేసయ్య చేసినటువంటి ఆ కార్యము తాను పొందిన రోమా పౌరసత్వం కంటే తాను కలిగి ఉన్న
గమాలీకీయుల పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని అభ్యసించి సెన్హెద్రిన్ సభలో ఒక న్యాయాధిపతిగా నిలబడేటువంటి స్థితి కంటే తనకున్నటువంటి కులము, తనకున్న గోత్రము, తనకున్నటువంటి ధనము, తనకున్న ఆధిక్యత ఇవ్వలేనటువంటి ఆ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క అధికారాన్ని ఆయన చూచినప్పుడు తన యొక్క జీవితంలో ఆ సిలువ యొక్క విలువ తాను సంపూర్ణంగా గ్రహించి యేసయ్య సిలువ కార్యమును ఆయన తన యొక్క జీవితంలో పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఒక మహిమ కలిగిన ప్రయాణం చేస్తారు. సన్నిధిలో గతించిన దినాలు, సంవత్సరాలు ఏ విధంగా ప్రభువైన యేసు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నామో, అయితే ఇప్పుడైనా ఆయన యొక్క సిలువ యొక్క శక్తిని, ఆయన సిలువ శ్రమల్లో ఆయన నెరవేర్చిన కార్యాలని మన యొక్క జీవితాల్లో మన సిలువనెత్తుకుని మనము ఆయనను వెంబడిస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమ కలిగిన ఏర్పాట్లను మనం గుర్తెరిగి ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా అడుగులు వేద్దాం. నిశ్చయంగా ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశము ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన యొక్క జీవితాల ద్వారా లోకంలో ఆయన ప్రత్యక్షపరిచి మనని ఈ లోకం ఎదుట ఆయన మహిమ కలిగినటువంటి యాజకత్వాన్ని ఆయన జరిగిస్తూ ఉండగా ఆ ప్రధాన యాజకుని యొద్దకి లోకాన్ని ఆయనతో కూడా సమాధానపరిచేటువంటి ఆ పరిచర్యలో మనల్ని ఆయనకు మహిమకరంగా ప్రభు నిలబెట్టి ఆయన ఉన్నతమైన ఏర్పాటును మన జీవితాల ద్వారా ఆయన నెరవేర్చును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధానం చెంత నీవు పిలిచినటువంటి ఉన్నతమైన పిలుపులో నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఏ విధంగా తనను తాను అప్పగించుకొని నీకును మానవులకి మధ్యలో మధ్యవర్తిగా ప్రపంచపు నడిబొడ్డైన గొల్గొతాలో ఆ 3 మేకుల మధ్యలో వేలాడుతూ ఈ ప్రపంచ మానవాళిని నీ యొద్దకు చేర్చటానికి, సమస్త మానవాళిని దైవ మానవ సంబంధాన్ని సరిచేసి దేవుని సన్నిధానం చెంత నిలబెట్టడానికి ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని నీ పరిశుద్ధ లేఖనాల్లో ఎంతో స్పష్టంగా మీరు వెల్లడిపరిచారు. అయితే దానిని వ్యక్తిగతంగా నిన్ను వెంబడిస్తున్నటువంటి మా జీవితాల్లో ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క సిలువను వారెత్తుకొని నీ సిలువ వైపుకు తేరి చూస్తూ నీ యొక్క మార్గదర్శకత్వంతో నిన్నును నీ యొక్క శ్రమానుభవాన్ని వారి మాదిరిగా తీసుకుని నిన్నును నీ పునరుద్ధాన శక్తిని వారి యొక్క జీవితాల ద్వారా
లోకానికి ప్రత్యక్షపరచడానికి కావలసిన నీ ఆత్మాభిషేకాన్ని, నీ యొక్క పునరుద్ధాన శక్తిని వారు అనుభవించటానికి కావలసిన సిద్ధపాటును దయచేయండి. నీ యొక్క ఉద్దేశము పౌలు గారి జీవితంలో ఏ విధంగా నెరవేరిందో ఆ విధంగా నేను వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ, ప్రాముఖ్యంగా ఎస్ఐ మినిస్ట్రీ ద్వారా ఈ పరిశుద్ధ లేఖనాలను వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ నీకు మహిమకరంగా నెరవేర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలాగూ ఆయన యొక్క శిలువ కార్యాన్ని దృష్టిస్తూ ఈ లోకంలో వారి శిలువనెత్తుకొని ఆయనను వెంబడిస్తూ ఆయన చేసి ముగించిన వాటిని వారి యొక్క జీవితాల్లో ఈ లోకంలో కనపరుస్తూ ఆయనకు మహిమకరంగా నిలబడుతున్నటువంటి వ్యక్తులకు కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీకి ప్రభు రాకడ పర్యంతము తోడయుండి బలపరిచి ఆయన మహిమ కార్యాలను ప్రత్యక్షపరచునుగాక. ఆమేన్.